హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఈ రోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో 3700 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. చాలా సింపుల్ అనాలిసిస్ అండ్ వీడియో అయితే కంప్లీట్ గా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నా లాజిక్ గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ట్రేడ్ విత్ రోషన్. అండ్ ఎవ్రీడే నా ట్రేడింగ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నాకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అండ్ నా లాజిక్ బిహైండ్ మై ట్రేడ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అలాగే మన డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. అండ్ ఎవరికైనా డౌట్ ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి గైస్, ఎందుకంటే నా ప్రీ మార్కెట్ అనాలిసిస్ అంటే మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు మార్కెట్ కండిషన్ ఏంటి అనేది నా వ్యూ అంతా కూడా టెలిగ్రామ్ లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే గైస్, అండ్ ఈ రోజు ట్రేడ్ అయితే చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో 49,800 స్ట్రైక్ లో నేనైతే 3 లాట్స్ బై చేశాను. సో పుట్ సైడ్ బై చేశాను. అండ్ బ్యాంక్ నిఫ్టీలో 1020కి పుట్ సైడ్ బై చేయడం వెనుక రీజన్ ఏంటి? ఓకే, సో 1020 అంటే ఇది ఈరోజు గ్రాఫ్, ఇది 28 మే. సో 1020 అంటే ఇది గైస్, ఇక్కడ నేను పుట్ సైడ్ బై చేయడానికి రీజన్ ఏంటి ఈరోజు? ఓకే చూద్దాం. అండ్ మార్కెట్ మనకి ప్రీవియస్గా చూడండి, ప్రీవియస్గా చూస్తే ఆల్మోస్ట్గా ఇక్కడ నుండి అంటే ఆల్మోస్ట్ 22 మే నుండి పైకి వస్తానే ఉంది వన్ వేలో. ఓకే, సో ఎక్కడ కూడా డిప్స్ అనేవి రాలేదు, రైట్. అండ్ ఇక్కడ చూడండి 27th మే మనకి ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఆల్మోస్ట్ బుల్లిష్ వ్యూలో వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ 12:30 నుండి ఒక పాజ్ అయితే ఇచ్చి మనకి నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చింది, రైట్. 27th మే చూడండి, నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇంత ర్యాలీ ఇంత ఫాల్ వచ్చింది కదా, సో నెగిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. ఓకే, సో మనకి ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు నా లాజిక్ ఏంటంటే, ఇంత నెగిటివ్ క్లోజింగ్ ఇచ్చినాక మనకి ఇక్కడ పాజ్ అయింది చూడండి. సో ఆల్మోస్ట్ మనకి ఒక 255 నుండి 325 వరకు 330 వరకు మార్కెట్ అయితే ఇక్కడ పాజ్ అయింది. సో ఇక్కడ పాజ్ అయింది అంటే, సో క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇక్కడ కాల్స్ బై చేసి 28 మేకి క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏంటంటే ఈరోజు మార్కెట్ స్లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. స్లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక 15 మినిట్స్ అయితే పైకి ర్యాలీ ఇచ్చింది గైస్. సో ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ర్యాలీలో వాళ్ళ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకుంటారు. సో రిజెక్షన్స్ వచ్చినాయి చూడండి, ఇక్కడ విక్స్ రిజెక్షన్స్. సో ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్స్ అనమాట. సో ఈ ర్యాలీ అంతా కూడా ప్రాఫిట్ బుకింగ్సే. కానీ ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడం వెనక లాజిక్ ఏంటంటే, 50% ఆఫ్ ది ఫస్ట్ 5 minutes క్యాండిల్. ఇది నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా రిఫర్ చేయండి. 50% ఆఫ్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ అంటే ఇది 5 minutes టైం ఫ్రేమ్. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్లో ఫస్ట్ క్యాండిల్ యొక్క 50% అంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ క్యాండిల్ మధ్యలో ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఓకే, సో చూడండి, ఈ క్యాండిల్ ఉంది కదా 930 క్యాండిల్. ఈ 930 క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఈ 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసిందో, నేను రీటెస్ట్ దగ్గర పుట్ అయితే బై చేయడం జరిగింది. అర్థమైందా గైస్? చాలా సింపుల్ అనాలిసిస్. సో 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ అంటే ఫస్ట్ క్యాండిల్ మధ్యలో ఒక లైన్ డ్రా చేశాను. సో ఎప్పుడైతే మనకి 930 క్యాండిల్ లైన్ బ్రేక్ చేసిందో రీటెస్ట్ దగ్గర అంటే రీటెస్ట్ ఎంట్రీ, సో ఇక్కడ నేను పుట్ బై చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఈ హైలో నా స్టాప్ లాస్ అయితే ఉంది. సో ఇక్కడ పుట్ బై చేయడానికి అండ్ నాకు ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే, సో 50% ఆఫ్ ది ఫస్ట్ క్యాండిల్ అయితే రీటెస్ట్ దగ్గరికి వచ్చింది అండ్ ఇక్కడ ఈఎంఏ కూడా సపోర్ట్ ఇచ్చింది. సో ఇక్కడ నాకు 2 రెసిస్టెన్సెస్ వచ్చాయి కాబట్టి నేనైతే ఇక్కడ పుట్ బై చేశాను అండ్ స్టాప్ లాస్ వచ్చి డే హైలో పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ మనం 1020 అంటే చూడండి 1020కి ఎగ్జాక్ట్గా పుట్ అయితే బై చేసాం. సో 1020కి ఎగ్జాక్ట్గా పుట్ అయితే బై చేసాం. అండ్ మన ఎగ్జిట్ వచ్చి 1129 అంటే ఆల్మోస్ట్ ఒక 1130 అనుకోండి. 1130కి ఎగ్జిట్ అయ్యాం. సో 1020కి బై చేసాం, 1130కి ఎగ్జిట్ అయ్యాం. సో ఆల్మోస్ట్ ఇది 52-55 minutes అంటే 1 hour ట్రేడ్ ఇది. ఓకే, 1 hour ట్రేడ్లో మనం 552 ప్రీమియం దగ్గర బై చేసాం కదా. సో 634 ప్రీమియం దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 634 మైనస్ 552. సో 82 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసాం గైస్. ఆల్మోస్ట్ ఒక 50 minutesలో మనం 82 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. దట్టు మన క్వాంటిటీ ఎంత అంటే 3 లాట్స్. సో 45 క్వాంటిటీ బ్యాంక్ నిఫ్టీలో. సో 82 మల్టిప్లైస్ 45, సో 3700 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది మనకి.
అది కూడా మన ఇన్వెస్ట్మెంట్ వచ్చి 24,800 25,000 ఆల్మోస్ట్ అనుకోండి. ఓకే, 25,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి 50 మినిట్స్ 25,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 50 మినిట్స్లో 3,700 ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మనకి స్టాప్ లాస్ కనుక హిట్ అయితే సో 12 to 1,700 వరకు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, రైట్. అండ్ 11:29కి కదా మనం ట్రేడ్ ఎగ్జిట్ అయ్యాం. సో 11:29కి నేను ట్రేడ్ అయితే మాన్యువల్గా ఎగ్జిట్ అవ్వలేదు, బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినట్టుంది. చూడండి 11:29 అంటే ఆల్మోస్ట్ ఇక్కడే. సో 11:29కి అంటే ఆల్మోస్ట్ ఈ రేంజ్ దగ్గర. సో ఇక్కడ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయినట్టుంది, మేబీ సంథింగ్. సో ఈ ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ అయితే ఇది గైస్ ఈరోజు క్యాప్చర్ చేసింది. అండ్ ఆ తర్వాత మార్కెట్ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినాక మార్కెట్ అయితే కొంచెం కిందకు ట్రావెల్ అయితే చేసింది. సో నో ప్రాబ్లం. అండ్ మనం సెకండ్ ట్రేడ్ అయితే తీసుకున్నాను ఈరోజు. సో 3,700 ప్రాఫిట్ వచ్చింది కదా, అందుకే ఈరోజు సెకండ్ ట్రేడ్ కూడా తీసుకున్నాను. బట్ సెకండ్ ట్రేడ్ అయితే నిఫ్టీలో తీసుకున్నాను అండ్ ఇది ఓవరాల్గా అయితే లాస్లో ఉంది. అండ్ 257 ప్రీమియంలో బై చేశాను అండ్ 227 దగ్గర నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. సో 30 పాయింట్ స్టాప్ లాస్ ఇది ఆల్మోస్ట్ అంతేనా, 257 మైనస్ 227. సో 30 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఇచ్చాను గైస్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే సో 11:22 అంటే నిఫ్టీలో కాల్ సైడ్ 11:22కి బై చేశాను. ఓకే, నిఫ్టీ సో కాల్ సైడ్ మార్కెట్ నాకు ఎందుకో బుల్లిష్ వ్యూ అనిపించింది. సో ఒక లాటే బై చేశాను, చిన్న రిస్క్ చేశాను. సో 11:22 ఎస్ 11:22కి కాల్ సైడ్ బై చేశాను. సో 11:22 అంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ. సో ఈ ప్రైస్ దగ్గర అంటే ఓకే ఇక్కడ కాల్ సైడ్ అయితే బై చేయడం జరిగింది 11:22కి. అండ్ నా స్టాప్ లాస్ వచ్చి 11:31 అంటే 10 మినిట్స్ కూడా ట్రేడ్లో లేను, 9 మినిట్స్కే నన్ను ఎగ్జిట్ చేసింది ఈ ట్రేడ్ వచ్చి. సో 11:31 కదా స్టాప్ లాస్. సో ఇక్కడే బై చేశాను అండ్ ఇక్కడే స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయిపోయింది చూడండి క్లియర్గా. 11:22 అండ్ 11:31 11:22 అంటే ఈ ప్రైస్లో బై చేసాం. అండ్ మన స్టాప్ లాస్ అయితే చాలా టైట్గా పెట్టాను, కిందకి 30 పాయింట్స్ పెట్టాను, అది కూడా స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది గైస్. అండ్ మనకి సెకండ్ ట్రేడ్లో వచ్చి 30 పాయింట్స్ కదా అండ్ సింగిల్ లాట్ తీసుకున్నాను 25. సో 30 మల్టిప్లైస్ 25 750 రూపీస్ అయితే లాస్ వచ్చింది మనకి ఈరోజు. అండ్ సెకండ్ ట్రేడ్లో 750 లాస్ వచ్చింది అండ్ ఫస్ట్ ట్రేడ్లో 3,700 ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్గా 3,700 మైనస్ 750. సో ఓవరాల్గా అయితే ఈరోజు మనకి 2,950 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది గైస్ ఓవరాల్గా చూసుకుంటే. అండ్ సో ఇది గైస్ ఈరోజు నా లాజిక్ బిహైండ్ ట్రేడ్ అయితే ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.